కేఏ పాల్ ఈయన గురించి ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి పెద్దగా చెప్పుకునే పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో చర్చ చేస్తే చాలు ఆయన్ని కమెడియన్ గా చేసి చూపించే చాలానే వీడియోస్ ఉన్నాయి. ఈవెన్ కొన్ని టీవీ ఛానల్స్ కూడా వారి టీఆర్పీ కోసం ఆయన చేసిన కొన్ని వికృత శాస్త్రాలను కూడా రిపీటెడ్ గా టెలికాస్ట్ చేస్తూ చూపిస్తారు. యాక్చువల్ గా చెప్పాలంటే కేఏ పాల్ కూడా అలానే ప్రవర్తించారు కూడా. అది ఎందుకనేది తర్వాత తెలుసుకుందాం. ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా ఆయన రాక కోసం ఆయన చెప్పే వాకింగ్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఈవెన్ కొన్ని సార్లు రాజకీయ పార్టీల మీటింగుల్లో కూడా పాల్ వస్తే చాలు వారి పార్టీకి తిరుగు ఉండదు అనుకునే స్థాయిలో ఉండేవారు కేఏ పాల్. భారతదేశంలో ఆయన గుర్తించలేని టైంలోనే ప్రపంచ దేశాలు ఆయన ఒక దేవుని దూతగా భావించి ఎన్నో సభల్లో శాంతి మంత్ర వాక్యాలను ప్రజలకు అందించి వారి మనసుల్లో శాంతిని నెలకొల్పాడు. ఇంతటి ఘనకీర్తిని సంపాదించిన వ్యక్తి ఇప్పుడు తన జన్మభూమిలో ఒక పార్టీ పెట్టి కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలవలేకపోతున్నాడు? అది తెలుసుకునే ముందు ఆయన జీవిత చరిత్రని కొద్దిగా తిరగేద్దాం. కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లాలో చిట్టివలస అనే ఒక చిన్న గ్రామంలో వెంకట్రావు సంతోషమ్మల దంపతులకు 1963 సెప్టెంబర్ 25న జన్మించాడు కేఏ పాల్. ప్రస్తుతం ఈయన వయసు 60 సంవత్సరాలు. పాల్ అసలు పేరు కిలారి ఆనంద్. పాల్ తన చిన్నతనం నుండే హిందూగానే ఉండేవారు. పాల్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. పాల్ తన చిన్నతనంలోనే తన తండ్రి అనారోగ్యం పాలై ఎన్నో సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఆయనలో ఏమాత్రం చలనం కూడా రాలేదు. దీంతో పాటు ఎన్నో దేవాలయాలు మరెంతో మంది దేవుళ్లను వేడుకున్నా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. దీంతో పాల్ కుటుంబం శారీరకంగా అలాగే మానసికంగా ఎంతగానో కుంగిపోయారు. చివరికి పాల్ వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. అలా కొన్ని సంవత్సరాలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాక ఇంకా అంతా అయిపోయిందనుకున్న సమయంలో చార్లెస్ అనే ఫాదర్ మాట విని ఒకసారి జీసస్ ని ప్రార్థించి చూద్దామని ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా కంటిన్యూగా కొన్ని రోజుల దాకా ప్రార్థన చేయడం వల్ల మునుపటిలాగా వాళ్ళ తండ్రి పూర్తిగా మేల్కొన్నాడు. దీంతో వెంకట్రావు అనే పేరును భర్ణదాస్ గా మార్చుకున్నాడు పాల్ తండ్రి. దీనితో పాల్ కుటుంబం మొత్తం క్రిస్టియన్ మతానికి చేంజ్ అయిపోయారు. ఇక అప్పటి నుండి పాల్ కుటుంబాన్ని అందరూ చిన్న చూపు చూడడం, పాల్ని అసలు దగ్గరికే రానికపోవడం లాంటి వింత శాస్త్రాలు చేసేవారు ప్రజలు. 10వ తరగతి ఇంటర్ ఫెయిల్ అయినా కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ప్రపంచ దేశాల ముందు 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ గా అనుకునేలా నిలిచాడు కేఏ పాల్. ఇలా చూస్తుండగానే పాల్ ఆస్తుల విలువ సుమారు 70,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీనితో ఆయన మెదక్ జిల్లాలో విశ్వశాంతి పేరుతో 1100 ఎకరాల భూమిని కొని వేలాది మంది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వారి జీవనానికి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న భవనాలను నిర్మించాడు. తనను ఒక మత ప్రచారకుడిగా చూడొద్దని, ప్రపంచ విశ్వశాంతి కోసం పోరాడుతున్నానని చెప్పాడు. దాని తర్వాత జూన్ 2021లో ఆయన ఒక సభలో స్పీచ్ ఇచ్చినందుకు బదులుగా $5 మిలియన్ అంటే ఆ రోజుల్లో సుమారు 40 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బు అన్నిటిలో తాను ₹1 కూడా ఆర్జించకుండా అప్పటి ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన దేవగౌడ ఆయన సమక్షంలోని వికలాంగులకు, విడోస్ కు హైదరాబాద్ లో 100 ఎకరాల చారిటీ కట్టి 50,000 మందికి వసతి సదుపాయం కల్పించాడు. సుమారు 3 లక్షల మందికి పైగా విడోస్ అండ్ ఆర్ఫన్స్ కి అండగా నిలిచాడు కేఏ పాల్. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ఆఫ్రికా లాంటి దేశాలలో పేద బడుగు బలహీన ప్రజలకు కూడు, నీడ, గుడ్డను చారిటీ పేరుతో ఎన్నో సభలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళందరికీ కల్పించాడు. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా పాల్ యొక్క చారిటీ సంస్థ సహాయం చేయడానికి ముందుకు వచ్చేది. క్రిస్టియన్ మత ప్రచారకుడే అయినప్పటికీ కుల మతం అనే భేదం చూడకుండా అందరికీ సమానంగా అందించేవాడు సేవను. ఇంకా 1997లో పెద్ద అవెంజర్స్ నాయకులతో కలిసి అమెరికా వైట్ హౌస్ ముందు ఒక సభను నిర్వహించగా అక్కడికి సుమారు 14 లక్షల మంది ఆ మీటింగ్ వచ్చారంటే పాల్ ఎంత గొప్ప ప్రత్యేకమైన వ్యక్తో మనం గుర్తించాలి. ప్రపంచ దేశాలతో ఎంతో పరిచయం ఉన్న పాల్ కి ప్రపంచంలో ఎక్కడ సభలు హాజరు అవ్వడానికైనా తనకి సొంతంగా బోయింగ్ 747 చార్టెడ్ విమానాన్ని తన ట్రస్ట్ తరపున కొనుగోలు చేశాడు. దానికి గ్లోబల్ పీస్ అంబాసిడర్ అని పేరు పెట్టాడు. దాని ద్వారా ఎన్నో దేశాల అధినేతలను కలిశాడు. ప్రపంచ శాంతి కోసం ఎంతగానో తపన పడ్డాడు. ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ లాంటి ఎన్నో దేశాల మధ్య శాంతి చర్చలను జరిపాడు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఆయన 7 సార్లు నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యాడంటే దీన్ని బట్టి మనందరం అర్థం చేసుకోవచ్చు ప్రపంచ శాంతి కోసం ఆయన ఎంత సేవ చేశాడనేది. ఇంకా 1997లో బిల్ గేట్స్ ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు పాల్ కష్టం ఎంతో ఉంది. ఇలా 1 కాదు 2 కాదు, కేఏ పాల్ మొత్తం 140 దేశాలు, 3 లక్షల మంది పేద పిల్లలకు, అనాథలకు, వితంతువులకు, వృద్ధులకు తన చారిటీ నుండి ఎంతగానో సహాయం చేశాడు. ఒకప్పుడు కేఏ పాల్ కోసం BBC, ద న్యూయార్క్ టైమ్స్ అండ్ CNN లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఎంతగానో ఎదురు చూసేవారు ఆయన ఇంటర్వ్యూ కోసం. పాపులారిటీతో పాటు శత్రువులు కూడా పెరిగిపోయారు. తన చారిటీ బోర్డు సభ్యులు పాల్కి వచ్చిన గుర్తింపును తట్టుకోలేక తనపై నిందను వేసి ఇండియాకి పంపించి అక్కడ చారిటీ వ్యవహారాలు చూసుకోమన్నారు. పాలనే అయిన డేవిడ్ రాజ్ మరణానికి పాల్కి సంబంధం ఉన్నట్టు సాక్ష్యాలను క్రియేట్ చేసి కొన్ని రోజులు జైల్లో ఉంచారు. చివరికి తనకి ఆ హత్యకి ఏ విధమైన సంబంధం లేదని తెలుసుకున్న కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేశారు. అప్పటి నుండి ఆయన మెంటల్ సిచ్యువేషన్ కొంచెం స్టెబిలిటీని కోల్పోయాడు. ఇదంతా చూసి తట్టుకోలేక అవన్నీ వదిలేసి 2008లో ప్రజాశాంతి అనే పార్టీ పెట్టి తనకు, తన పార్టీకి గుర్తింపు కోసం ఎప్పటిదాకా పాటుపడుతున్నాడు. 2014లో
తన పార్టీ మెజారిటీతో గెలుస్తుందని పెద్ద పెద్దగా అడవిడి చేసి చివర్లో డ్రాప్ అయ్యాడు. అప్పటి నుండి మీడియా మొత్తం ఆయన్ని ఫోకస్ చేసి ఆయన చేసిన పనుల్ని కంటిన్యూగా టెలికాస్ట్ చేశారు. ఏ వ్యక్తి అయినా రాజకీయాలకు వచ్చే ముందు తాను గెలవగానే తానేదో చేస్తానని, తాను ఒక గొప్పవాడినని ప్రచారం చేసుకుంటారు. ఆయన చేసిన పనులను పరిశీలిస్తే పాల్ ప్రపంచ శాంతికి ఎంతగానో పాటుపడ్డాడు. సో ఇప్పుడు పాల్ గారు ఏ విధమైన కొత్త గుర్తింపు తెచ్చుకోని అవసరం లేదు. మరి ఇన్ని మంచి పనులు చేసిన పాల్ సీఎం సీట్కి అర్హులు కాదంటారా? అధికారంలో ఉంటే ఏమీ చేయలేడంటారా? ఒకప్పుడు తనకు గుర్తింపు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు జనరేషన్ వాళ్లకు ఆయన చేసిన పనులు తెలియక ఆయన్ని చిన్న చూపు చూడడంతో పాల్ తన గొప్పలను మీడియా ముందు చెప్పుకోవడం లాంటి పనుల వల్ల రాజకీయంలో బలంగా నిలబడలేకపోయారు. ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన పార్టీకి ఓటు వేసి మెజారిటీతో గెలిపించకపోయినా పర్లేదు, కానీ ఆయన చిన్న చూపు చూసి అవహేళన చేసి సోషల్ మీడియాలో ఆయన ఒక కమెడియన్గా చేసి చూడవద్దని, ఇంతకు ముందు ఆయన చేసిన మంచి పనులు గుర్తించి ఇప్పుడు కొంచెం గౌరవిద్దాం.